ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మహాకవి వాల్మీకి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము బాలకాండము. ఈరోజు సగరునకు పుత్రప్రాప్తి మొదట సంస్కృత శ్లోకంను చెప్పి దానికి మనము తెలుగులో అర్థం చూసుకుందాము. తాం కథాం కౌశికో రామే నివేద్య కుశికాత్మజః పునరేవాపరం వాక్యం కాకుత్సం ఇదమబ్రవీత్. గాదీసుతుడైన విశ్వామిత్రుడు కుమారస్వామి జనన వృత్తాంతో కూడిన గంగాగాథను శ్రీరామునకు వివరించిన పిమ్మట ఇంకను ఆయనతో ఇట్లు చెప్పసాగెను. అయోధ్యాధిపతి శూర పూర్వమాసిన్నరాధిప సగరో నామ ధర్మాత్మ ప్రజాకామస్స ప్రజ. ఏమంటుండంటే, పూర్వము సగరుడనే మహారాజు అయోధ్యను పరిపాలించుచుండెను. అతడు మహావీరుడు, ధర్మాత్ముడు. ఆయనకు సంతానం లేకుండాచే పిల్లల కొరకై తపన పడుచుండెను. వైదర్భ దుహిత రామ కేశినీ నామత జ్యేష్ఠా సగర పత్ని సా ధర్మిష్ఠా సత్యవాదిని. ఓ రామ, విదర్భ రాజు యొక్క కుమార్తె అయిన కేశిని అను ఆమె ఆ సగరుని పెద్ద భార్య. ఆమె ధర్మనిష్ట గలది, సత్యవాదిని. అరిష్టనేమి దుహిత రూపేణ ప్రతిమా భువి ద్వితీయ సగరస్యాసీత్ పత్ని సుమతి సంయుత. సుమతి అను ఆమె సగరుని రెండవ భార్య. ఆమె అరిష్టనేమి అను పేరు గల కశ్యపుని కూతురు, గరుత్మంతుని సోదరి, నిరుపమాన సౌందర్యవతి. తాభ్యాం సహ తతో రాజా పత్నిభ్యాం తప్తవాంస్తపః ఇమవంతం సమాసాధ్య భృగు ప్రస్రవనే గిరౌ. ఆ సగర మహారాజు తన ఇద్దరు భార్యలతో కూడి హిమవత్ పర్వతమును చేరి అచ్చటి భృగు ప్రస్రవణగిరియందు తపమాచరించెను. అత వర్షశతే పూర్ణే తపసారాధితో ముని సగరాయ వరం ప్రాదాత్ భృగు సత్యవతాం వరః. సగరుడు అచట 100 సంవత్సరముల పాటు భృగు మహర్షిని ఆరాధించుతూ తపమునర్చెను. ఆ తపస్సునకు మెచ్చి సత్యవంతులలో శ్రేష్ఠుడగు ఆ ముని ఆయనకు ఒక వరమును ప్రసాదించెను. అపత్యలాభస్సు మహాన్ భవిష్యతి తవానగా కీర్తిం చ ప్రతిమాం లోకే ప్రాప్ససే పురుషర్షభ. ఏకా జనయిత తాత పుత్రం వంశకరం తవ షష్ఠిం పుత్ర సహస్రాన్ని అపరా జనయిష్యతి. భాషమానాం మహాత్మానాం రాజపుత్రై ప్రసాద్యతం ఊచతు పరమప్రీతే కృతాంజలిపుటే తదా. పుణ్యాత్ముడవైన ఓ మహారాజా, నీకు పెక్కుమంది పుత్రులు కలుగుదురు. లోకమున నీ కీర్తి ఇనుమడించును. నాయన, నీకు ఒక భార్య యందు వంశమునకు వన్నె తెచ్చునంటే ఒక పుత్రుడు ఉదయించును. మరి ఒక భార్య యందు 60,000 మంది పుత్రులు జన్మింతురు. ఆ రాజపుత్రికలు కేశిని, సుమతి అనువారు. ఆ మహాముని వచనములకు మిగులు సంతసించిన వారై అంజలి ఘటించి ఆయనను ప్రసన్నుగా చేసుకొని ఇట్లు నుడివిడిరి. ఏకః కస్యాసుతో బ్రహ్మన్ కా బహూన్ జనయిష్యతి శ్రోతృమిచ్చావహే బ్రహ్మన్ సత్యమస్తు వచస్తవ. ఓ మహాత్మా, మా ఇద్దరిలో ఒక్క కుమారుడు కలుగునది ఎవరికి? పెక్కుమంది పుత్రులను కనున్నది ఎవరు? మేము వినగోరుచున్నాము. మీ మాట జరిగి తీరును. తయోద్వచనం శ్రుత్వా భృగు పరమధార్మికః ఉవాచ పరమాం వాణిం స్వచ్ఛందోత్ర విధీయతాం. ఏకో వంశకరో వాస్తు బహవో వా మహాబలాః కీర్తిమంతో మహోత్సాహ కా వా కం వరమిచ్చతి. ఆ ఇద్దరి వినతిని ఆలకించి పరమధార్మికుడైన భృగు మహర్షి పుత్రప్రాప్తి విషయమున మీ కోరికను ప్రకటింపుడు. వంశోద్ధారకుడైన కొడుకు మీలో ఎవరికి కావలెను? కీర్తి ప్రతిష్టలు కలిగి మహాబలశాలురు మహోత్సాహులైన పెక్కుమంది పుత్రులను ఎవరు కోరుకుందురు అని మధురముగా అడిగాను. తర్వాతి భాగం చూద్దాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. ఈ విధంగా మూల సంస్కృతం నుంచి మనము తెలుగులో అధ్యయనం చేస్తాము శక్తివంతమైనటువంటి రామాయణము.